డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్కి, అఫీషియల్కి, నా తోటి కార్పొరేటర్ అందరికీ సచ్ నమస్కారం. మేడం, మా మెట్టుగూడ డివిజన్ అనేది సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్ మేడం. అది మా మెట్టుగూడ డివిజన్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ కూడా మాకే వచ్చింది మేడం, మెట్టుగూడ డివిజన్కి. కాబట్టి ముఖ్యంగా తెలియంది ఏంటంటే రైల్వే పిట్టు మొత్తం మా సికింద్రాబాద్లో 40% రైల్వే ఉంది మేడం, 20% వచ్చేసి ఓయూ ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఆ మెట్టుగూడకు మొత్తం రైల్వే చేసిర్రు. అంటే ఇప్పుడు రైల్వే అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఒకటి, ఇటు వెనుకకు వస్తే సీతాఫలం మండి వర్క్ షాప్లు అలా కూడా వర్క్ షాప్ వాళ్ళు ఉన్నారు. ముంగడికి వస్తేనేమో చిలకలగూడ చౌరస్తా రైల్వే క్వార్టర్స్ ప్లస్ సీతాఫలం మండి స్టేషన్, రైట్ సైడ్ పోతేనేమో సంచాలన్ భవన్. ఇవన్నీ అంటే రైల్వే దాంట్లో నేను ఎక్కడ పోయి ఎక్కడ ఏం పని చేయాలో మాకు తెలియదు మేడం. మరి అక్కడ ఓటర్స్ కూడా లేరు, మరి అక్కడ మొత్తం మెట్టుగూడ డివిజన్కే ఇచ్చిర్రు. అది ఒక్క నిమిషం అయితే ఇంకోటి మేడం, ఓకే ఇప్పుడు రైల్వే దాంట్లో మాది చిన్నగా అమల్ బస్తీ అనేది ఉంది మేడం. అమల్ బస్తీలో రీసెంట్ గా ఒక కార్యకర్త చనిపోయింది, మన కాంగ్రెస్ కార్యకర్త. అక్కడ బౌండరీలో వచ్చేసి మన రైల్వే వాళ్ళు వచ్చేసి వాల్ కట్టిర్రు. కనీసం అక్కడ వాల్ కి ప్లేస్ ఇయ్యంటే కూడా అంబులెన్స్ ఒక 10 నిమిషాలు అయితే కార్యకర్త కూడా బతుకుతుండే. అట్లాంటి ప్లేస్ లో తీసుకొని నన్ను వేసిర్రు. ఆల్రెడీ అక్కడ ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. రైల్వే వాళ్ళ దాంట్లో మాకు 6 కేసులు ఉన్నాయి మేడం. సండే రోజు ప్రతి దానికి అటెండ్ అవుతాం కేసుకి. ఇప్పుడు కూడా తీసుకొని ఇంకా మిగిలిన రైల్వే కూడా మొత్తం మాకే హ్యాండ్ ఓవర్ చేసిర్రు. అంటే ఆ రైల్వే వాళ్ళు ఎక్కడ పని చేయాలా మేము ఏంటిది? ఇంకోటి ఒక్క నిమిషం ఆగండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు 3 ఎమ్మెల్యేలు వచ్చిర్రు మేడం. 3 ఎమ్మెల్యేలు అంటే సనత్ నగర్ సీనాన్న వచ్చిండు, సనత్ నగర్ ప్లీజ్ సైలెన్స్. సనత్ నగర్ సీనాన్న వచ్చిండు, మళ్ళీ కంటోన్మెంట్ సాయి గణేష్ అని వచ్చిండు. అంటే ఈ 3 ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మీటింగ్ పెడితే ఎక్కడొక కాల్ పెట్టాలో అక్కడొక కాల్ ఇటొక కాల్ పెట్టానా నాకు అర్థమవుతుంది. కానీ ఈ మెట్టు కూడా 3 భాగాలు చేసిర్రు. అంటే ఎటు కాకుండా అంటే రైల్వే దగ్గర ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు మా బాధ చెప్పుకోనికి కనీసం డిప్యూటీ మేయర్ దగ్గరికి వెళ్తే కూడా ఆమెనే సమస్యలు ఉన్నామంటే మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కౌన్సిల్ దాంట్లో చెప్పింది మహిళలను కోటేశ్వరాలను చేస్తానంటే మళ్ళీ ఉండి ఒక్క నిమిషం అన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేద్దాం సునీత. అందుకే నేను కొందరికి ఇవ్వను, ఎందుకంటే మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. సబ్జెక్ట్ డైవర్ట్ ఎందుకు చేస్తున్నాము? ఉన్న మాటనే కదా. మాకు డిప్యూటీ మేయర్ గా సికింద్రాబాద్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా కదా. కంటోన్మెంట్ మీ ఎమ్మెల్యేలు అది మాట్లాడండి. అదే మేడం, నేను అదే చెప్తున్నా కదా. కంటోన్మెంట్ ఎమ్మెల్యే వచ్చింది, సీనన్న వచ్చిన్నారు. మాకు 3 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? సమస్యకు 6 PS లో వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? అనేది ఇప్పుడు సంచలన్ భవన్ ఉంది మేడం, మాకు అది వద్దు. మాకు సంచలన్ భవన్ అనేది వచ్చింది, మాకు అక్కడ ఏ ఓటర్స్ లేరు, ఎవరు లేరు. మరి ఏం పెట్టుకున్నది అక్కడ? అంటే అక్కడ వచ్చి అయిందమ్మా, మీది అర్థమైంది. వి విల్ కన్నన్ గారు మీరు ప్లీజ్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి? వి విల్ అడ్రస్ టు దట్. వి విల్ అడ్రస్ లచ్చిరెడ్డి గారు.